నా రీల్స్ కింద నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నా. అన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయని చెప్తున్నావు. అలాంటప్పుడు అవన్నీ మన వాళ్ళే కనిపెట్టొచ్చు కదా. ఎవరో కనిపెట్టేశాక ఇది మా గ్రంథంలో ఉంది, మా పురాణంలో ఉంది అని డబ్బా కొట్టుకోవడం ఎందుకు అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మన వాళ్ళే చెప్పారు, కనిపెట్టారు. ఈ క్లెయిమ్ చేసుకోవడాలు, కాపీరైట్లు తీసుకోవడాలు వచ్చే జమానాకి మన భారతీయులు మన పరిపాలనలో లేరు. దాదాపు ఒక 1000 సంవత్సరాల నుంచి మంగోలియన్స్, మొఘల్స్, యూరోపియన్స్ వీళ్ళందరూ మన మీద దాడులు చేసి మనల్ని పరిపాలించారు. దానివల్ల మన కల్చరల్ రూట్స్కి దూరం అయిపోయాం. ఎలా దూరం అయిపోయాం అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి 3 వేస్ ఉన్నాయి మనకి. ఒకటి నలంద లాంటి మహా విశ్వవిద్యాలయాలు, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అవి. అలాంటి వాటిని లిటరల్గా తగలబెట్టేశారు. ఆ యూనివర్సిటీస్లో ఉండే పుస్తకాలు దాదాపు 6 నెలల పాటు కాలే అంటే ఎంత విజ్ఞానం తగలబడిపోయిందో అర్థం చేసుకోండి. టెంపుల్స్లో ఉండే శిల్పకళ ద్వారా అండ్ శాసనాల ద్వారా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేవారు. కొన్ని వేల దేవాలయాల్ని కూల్చేశారు, మూల విరాట్స్తో సహా. 3 ఓరల్గా, ఒకరి నుంచి ఇంకొకరికి డైరెక్ట్గా వేదాన్ని ముఖతః నేర్పడం. పిలక పెట్టుకుని వేదం చదివేవాడు ఎవడన్నా ఉంటే వాడిని ఊచకోత కోసేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా భారతీయుల్ని మన విజ్ఞానం నుంచి కంప్లీట్గా దూరం చేశారు. 1, 2 కాదు, ఆల్మోస్ట్ 800-1000 ఏళ్ల పాటు. మరి ఆ ముందేం పీకేమంటే సర్జరీలు కనిపెట్టింది మనవాళ్ళు, ఆయుర్వేదం కనిపెట్టింది మనవాళ్ళు, శిల్పకళను కనిపెట్టింది మనవాళ్ళు, జీరోని కనిపెట్టింది మనవాళ్ళు, చదరంగం లాంటి గేమ్స్ కనిపెట్టింది మనవాళ్ళు. ఆస్ట్రానమీ చేతి వేళ్లతో లెక్కలేసి 10 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు గ్రహణం వస్తుందో చెప్పగలిగేంత ఆస్ట్రానమీ మన వాళ్ళ సొంతం. మన ఆర్కిటెక్చరల్ స్కిల్స్ పోయి బృహదీశ్వరాలయం చూడు, 1000 ఏళ్ల క్రితం. ఆ ఆర్కిటెక్చర్ చూస్తే 1000 ఏళ్ల క్రితం అసలు ఎలా కట్టారు అర్థం కూడా కాదు. అండ్ ఎల్లోరా గుహల్లోకి వెళ్ళు, కైలాస టెంపుల్. మనం ఆర్కిటెక్చరల్గా, సాహిత్యం పరంగా, టెక్నాలజీ పరంగా, ఫిలాసఫీ, భగవద్గీత చదువు దాన్ని మించిన జ్ఞానమే లేదనిపిస్తుంది. ఇంత విజ్ఞానం మన దగ్గర ఉంది. 1000 ఏళ్ళుగా మనం డిస్కనెక్ట్ అయిపోయాం. దానికి వేరే వాళ్ళు మనం దొంగిలించి వాళ్ళ ప్రతిపాదనలుగా చెప్పుకున్నారు. అన్నీ ఇలాగే జరిగాయని నేను అనట్లే. మేజర్ ఇన్వెన్షన్స్కి సోర్సు మన భారతీయ గ్రంథాలు. అది ఓపెన్హైమర్ ఒప్పుకున్నాడు, ఐన్స్టీన్ ఒప్పుకున్నాడు. నిన్నగాక మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ ల్యాబొరేటరీగా చెప్పుకునే సెర్న్, ఆ ల్యాబొరేటరీ బయట నటరాజస్వామిని పెట్టి, నటరాజస్వామి చేసే నాట్యం లాగే ఈ హోల్ యూనివర్స్ యొక్క క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అనేది ఉంది అని వాళ్ళే ఒప్పుకొని పొర్లు దండాలు పెట్టారు.